ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు 16 రోజుల అంతర్జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులతో కలిసి మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ జెండర్ ఆధారిత హింసను వ్యతిరేకించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి మహిళల హక్కులు చట్టాలను గురించి తెలుసుకోవాలన్నారు. అనంతరం గొల్లపాలెం పురవీధిలో ర్యాలీ నిర్వహించి మహిళలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలు, పోస్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్స్ బలరామకృష్ణ, నాగేశ్వరరావు, కానిస్టేబుల్స్ రమణ, శేఖర్, మణి, లక్ష్మి, గొల్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు అనంతలక్ష్మి, కృష్ణవేణి, వరలక్ష్మి, రామలక్ష్మి, భీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా జై భీములు. భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద కాజులూరు మండలంలో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి సమక్షంలో మహిళలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఈరోజు ఎస్ఐ గారు మోహన్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 16 రోజుల కార్యక్రమంగా అంతర్జాతీయంగా జరుగుతున్న మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం 2000 నుంచి కూడా జరుపుతూ ఉన్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబరు 10వ తారీఖున మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. భీమాబాయి మహిళా మండలి కాజులూరు, కరప, రామచంద్రపురం, కాకినాడ రూరల్, సామర్లకోట, ఐపోలవరం మండలాల్లో వివిధ గ్రామాల్లో మహిళలను చైతన్యపరచడానికి, మహిళలకు ఉన్న చట్టాలు, హక్కులు తెలియజేస్తూ, మహిళలు బాల్య వివాహాల మీద అవగాహన కల్పిస్తూ, మహిళలపై జరుగుతున్న జెండర్ బేస్డ్ వైలెన్స్ మరియు ఈ బాల్య వివాహాలు ఇలాంటివన్నీ కూడా నిర్మూలనయ్యే విధంగా మహిళల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో భీమాబాయి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు గొల్లపాలెంలోను, రేపు కరప గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి భీమాబాయి మహిళా మండలి చేపట్టడం జరిగింది. అదేవిధంగా రోజు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క అంశంతో మహిళలకు చైతన్యపరుస్తూ మరియు వికలాంగులకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మీద మరియు డిసెంబర్ 1వ తారీఖున HIV AIDS నిర్మూలన దినాన్ని కూడా ఈ సందర్భంగా చేసుకుంటూ 10వ తారీఖు మానవ హక్కుల దినోత్సవంతో ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా చైతన్య కలిగి వారి యొక్క హక్కులను తెలుసుకొని వారి యొక్క హక్కులు పోరాటంలో ముందుగా వాళ్ళు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మాతో చేయి కలిగి నడుస్తారని మహిళలందరికీ కూడా మా భీమాబాయి మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ ఈ పిలుపుని అందుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.